హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. ఈరోజైతే మన కిచెన్లోని మా రాజుల ఫేమస్ కర్రీ అండి ఈ బూందీ జీడిపప్పు కూర. ఇది చేసుకోవడం చాలా సులభం అండి, చాలా కమ్మగా ఉంటుంది. చిటికలో చేసుకోవచ్చండి, కానీ రుచి మాత్రం అమోఘంగా ఉంటుందండి. ఇప్పుడు అందరు క్యాటరింగ్లను వడ్డిస్తున్నారు. పూర్వం క్యాటరింగ్లు ఏవీ లేని సమయంలో మా క్షత్రియస్లో జరిగే వివాహాది శుభకార్యాలన్నింటిలోని ఖచ్చితంగా వడ్డించే ఈ బూందీ జీడిపప్పు కూర ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా చూడండి ఎలా చేసుకోవాలో. అయితే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి. దీనికి 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, జీడిపప్పులు మన ఇష్టమేనండి, ఎన్నైనా తీసుకోవచ్చు. బూందీ జీడిపప్పు కూర కదా, మనం దీనికి లిమిట్ అని ఏమి లేదు. నేనైతే ఒక 25-30 పలుకులు తీసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లోని కొంచెం కరివేపాకు, 2-3 ఎండుమిరపకాయలు వేయించి వేగిన తర్వాత ఒక కప్పుతోటి సన్నగా తరుక్కోవాలండి. ఎంత సన్నగా మనకి వీలైతే అంత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు నూనెలోనే చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇంట్లోనే వండుకుంటాం కనుక ఇలా తక్కువ మీద వండుకుంటాం కనుక ఉల్లి తరుగు వేసుకుంటే సరిపోద్ది. అదే ఆ ఫంక్షన్స్లో అనుకోండి కొంచెం ఆనియన్ పేస్ట్ కూడా వేసేవారు ఎక్కువ మీద వండితే. ఇలాగా ఉల్లిపాయలన్నీ చక్కగా కలర్ మారుతున్నంత వరకు వేయించుకున్న తర్వాత 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి లేకపోయింది అనుకోండి, మనం తాలింపు పెట్టుకునేటప్పుడు కొంచెం అల్లము వెల్లుల్లి దంచి వేసుకున్నా బాగుంటుందండి. ఇలా చక్కగా వేగిపోయి చూసారు కదా ఎలా వేగిపోయాయో. సన్నగా ఉల్లిపాయలు వేయించడాన్ని బట్టే ఈ కూర రుచి అంతా ఆధారపడి ఉంటుంది. ఇలా బాగా వేగిపోయిన తర్వాత మన రుచికి సరిపడగా ఉప్పు, కాస్త పసుపు, అలాగే 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూన్ కారం అలా వేసుకొని మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత మనం ఎంతైతే ఉల్లి తరుగు తీసుకున్నామో అంతే బూందీ తీసుకోవాలండి. ఈ బూందీ చేయడం కూడా నేను రెసిపీ చూపిస్తాను మీకు. మీరు వీలైతే తయారు చేసుకునైనా వేసుకోవచ్చు, లేదా షాప్లోని స్వీట్ స్టాల్లో దొరుకుతుంది కదా, అదైనా తెచ్చి వాడుకోవచ్చు. ఆ బూందీ వేసిన తర్వాత ఒక్కసారి మసాలాలన్నీ కలిసిన దాకా కలుపుకొని, అలాగే వేయించిన జీడిపప్పు కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు, ఒక సెకండ్ అంటే ఒక 20-30 సెకండ్స్ వేయించుకున్న తర్వాత చిక్కటి పాలండి, కాసిన పాలేనండి, కాసిన పాలు, చిక్కటి పాలు, మనం బూందీ ఉల్లి తరుగు ఎంతైతే తీసుకున్నామో అదే కప్పు పాలు తీసుకొని వేసుకొని ఒక్క నిమిషం మూత పెడితే ఒక్క నిమిషంలో మగ్గిపోద్దండి, సరిపోద్ది. ఇంకా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా కలిపి డిష్ అవుట్ చేసుకోండి. వేడివేడిగా తినండి. ఎలా తినండి, చల్లారేకి తినండి, వేడిగా తినండి, కానీ రుచి మాత్రం అమోఘంగా ఉంటుందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే, కానీ ఎందుకు ఎంత రుచిగా ఉంటుందన్నది మీరు చేసి తింటే మీకు అర్థమవుతుంది. చూసారు కదండి మా రాజుల ఫేమస్ బూందీ జీడిపప్పు కూర. నచ్చితే ఒక లైక్ చేయండి.